హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే నేను బాగున్నట్టే. నేనైతే బాగానే ఉన్నాను మీ ఆశీర్వాదం వల్ల. అలాగే నేను అనుకున్నది కరెక్ట్గా జరుగుతుంది. ఇంకా ఏ వంట పని కానీ వచ్చాము. ఇదిగో చూడు, ఇక్కడ మాకు ఒంట్లు మకం ఉన్నాను కదా, అక్కడ మా దగ్గరలో ఒంట్లు మకం కదా ఇది. ఈ మకంలోను మొన్న చూపించాను కదా, ఓ 15 అట్లని వేరే దిక్కు పెట్టి కొన్నట్లని వేరే దిక్కు పెట్టారని. అదంటే మగొంటి దగ్గర వేసారు కొన్నట్లు నేను చూపించాను కదా. ఏం చేశారంటే ఇప్పుడు అయ్యి కలిపి ఇప్పేశారనమాట. అయ్యి కలిపి ఇప్పి అది వస్తున్నాడు, ఎక్కడో ఉన్నట్టు కనిపించారా, సూర్యుడి దగ్గర వస్తున్నాయి ఒంట్లు. ఇవి వచ్చేసరికి నేను అక్కడ ఉండాలి. ఎందుకంటే అవి సెపరేట్ చెయ్యాలి. అవి ఏమన్నా నాడింగుంటున్నాయి అనుకుంటున్నారా? నిన్న నుంచి అదే పని నాకు. ఈ టయాన్ని అవి వచ్చి ముందు అక్కడికి రెడీగా ఉండాలి. ఒక కర్రటికిని రెడీగా ఉండి వాటిని ముందు సెపరేట్ చేసి కొన్నట్లనేమో ఇందులో వేసి కొన్నట్లనేమో అందులో వేసి అవి ఏమో చూడాలి. నా సామిరంగా ఎగిరెగిరి గొంతులు వాటిని చూస్తేనే మాకు కింద తడిసిపోతుంది మనకి. ఎందుకంటే తన్నిందంటే ఇంకేదో తిరగటమో లేకపోతే మూతి మీద మూతిపోలు రావటమో తగిలిందంటే కంపల్సరీ ఏదో జరుగుతుంది. అందులోకి నాకేమో కొత్త దడ ఎక్కువ. అలాగే ఏం చేస్తాం మరి, ఇంకా అలాగే బెదర కొడుతున్నాను. ఆడు వస్తున్నాడు, ఆడికి తెలిసిపోతాయి ఏ సెపరేట్ చేస్తాడు. 15 ఒంట్లు సెపరేట్ చేసి వేరే గూట్లో వేస్తాడు. కనమ ఏమో ఇందులోను. ఇదనమాట. జాయిగా అలవాటు చేస్తున్నారు నాకు. జాయిగాని అలవాటు చేస్తున్నారు ఈ ఒంట్లు పని. అంటే ఇక్కడ కూడా నన్ను తోముదామని ప్లాన్ అనమాట. వెళ్తా ప్లాన్ వేసుకున్నా ఏం పర్లేదు. దేవుడిచ్చిన శక్తి వల్ల ఒంట్లో బలం ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మన కష్టం అలాంటిది. ఒకవేళ చెయ్యి వెళ్ళిపోతానన్నాను అనుకో, మళ్ళీ ఒకవేళ వెళ్ళిపోని పంపించేసాడు అనుకో, ఇంకేం చేస్తాం? మళ్ళీ అక్కడ దిక్కున వీజా చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టాలి. బోలు ప్రాసెస్ ఎలాగున్నా ఇంటికి వెళ్ళామంటే మన పని కథం. వెంటనే పీకట్టేసి ఉంటారు అప్పులు. ఇప్పుడు నాకు అక్కడ ఉన్నాడు కదా, కొంచెం తీరుతున్నాడు అన్న ధైర్యంతో ఉన్నారు. ఈ మన కోడిపెట్టలాగా ఆ గూట్లో కొన్ని ఈ గూట్లో కొన్ని ఇలా బెదర కొడితే వెళ్ళవి. ఇవి చాలా తిప్పలు పెడతాయి. వీటి దగ్గర చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే ఈ ఎగిరి తంతిన ఏంటి, ఈ గుర్రం అయితే వెనక తంతుంది. మన ఇంటికాడ గేదెలు వెనక తంతాయి. గేదెలు అయితే ఇలా ముడతాయి వెనకాలకోవాలి. ఇది అలా కాదు, పక్కకి తంతుంది. ఇలాగే మనుషులు తంతాం కదా, ఇలాగ పక్కకి అలా తంతున్నాయి మనుషుని చూసి. కొన్ని ఏమో కరుతున్నాయి. సరిగ్గా నోరేలాగా ఆవలించిందంటే తలకాయలిపోద్ది అందులోకి. అంట అలాగా ఆవలించుకుంటూ వచ్చేతనే మీద కొన్ని. వాటిని చూస్తే కంగారు అటు ఉంటుంది నాకు. చూసారా, ఈ గూడు కడక రాకుండా అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. వీటి వెనకాల పరిగెట్టినాక నాకు మొత్తం పేగులని కలిసి ఎక్కడో ఎక్కడో ఉన్నట్టు పిల్లలకి ఇటు కనపడలేదు. ఇది కూడా 60 అనుభవం చేసుకున్నాడు. చూద్దామా. అడుగు వస్తున్నాడు. ఓన్లీ గుడారం ఉంటే తర్వాత చూద్దాం. అటు వెళ్ళా ఈ చేతి మీదకి వస్తుంది. ఇది ఇలాగే మీదకి వస్తాయి. కర్రించి కొడితే ఒప్పుకోరు మళ్ళీ వీటిని. అయ్యో, వీటికి అలా సంటి పిల్లల్లా చూసుకుంటారు ఈ ఒంట్లని. దెబ్బ మీద పడిన వాళ్ళు కానీ బెదిరించాలి అంతే. వాళ్ళు ఎదుర్కొంటాను. వాళ్ళు లేనప్పుడు కర్రచ్చిన కూడా ఆడేస్తుంటాడు. చడీలు నేసేసాడు నిన్న. చెప్పున మాట అంటలేదని. వాళ్ళు ఉండగా కుట్టారనుకో చాలా బాధపడిపోతారు. కొట్టనకు వచ్చేస్తారు. మన అవసరం అయితే కొడతారు కూడా మనల్ని. ఒంటిని కొడితే ఒంటిని అంత భద్రంగా చూసుకుంటారు వాళ్ళు ఒంటిని. అదా మిన్ని ఓకే. వాటిని సెపరేట్ చేస్తున్నాడు. వీటి దగ్గర కర్ర టిని వెళ్ళాలి. కర్ర ఏమో లేదు, నేను తెచ్చుకోలేదు కర్ర.
ఏ హాదా هذا مني طرف هذا هي ما يسمع هذا خربوزة వీటిని వేరు చేసేయాలన్నమాట ఇప్పుడే బయట ఉండగానే లోపల ఉండగా వేరు చేయలేము شوف هذا الشيطان روح منك هو يجي الحين هذا وين هذا ايه هذا وين ఇలా ఉంటుంది మరి ఇక్కడ పరిస్థితి కానీ ఈ ఏరియా నాకు తెలిసి చాలామందికి నచ్చుతుంది అనుకుంటాను కాబట్టి నా వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అలా ఎల్లా 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 షఫీ విన్నాక్ రైట్ రైట్ في باقي فيه هذا ترين هي هذا روح اثنين روح منا بچا ما يروح هذا روح అమ్మా దాన్ని ఇలా రానే ఒక అది వెళ్తుంది కదా నేను కనపడుతున్నా అయ్యేం కనపడుతుంది వెనకాల అది దాన్ని ఇలా రానే ఒక వచ్చిందంటే పార్చినేసి అంటున్నాడు పార్చినేసి వెళ్ళి ఊరుకుంటారండి దాన్ని వేతారు ఇప్పుడు దరువు ఏమా అయితే ఇటు దారి లేదు మీకు ఇటు బందోబస్తు అయిపోయింది అయ్యంకంటే అలా ఉంచేస్తాం చీకటి పడేదాకా ఎందుకంటే వీటిని ముందు ఇక ఎన్నెట్లని ముందు లోపలికి వేసి ఎన్నెట్లని లోపలికి వేసి అవతల దాంట్లో అప్పుడు అట్లని కేకేస్తాం తిరిగా కొన్ని మంచివి ఉన్నాయి మాట అంటున్నాయి ఇంత దూరం ఎలాగన్నా వెనకాల నడిచి రాలేదు అని रखिए बता मैं वो गफाद रखिए गरीब ఎంటాయి మాట ఎంటాయి ఈయనపోయింది ఏం చేసి ఈయనపోతే సురకడతా ఇదిగో కర్ర వేస్తాను దరువు సరిగ్గా వేసానంటే పెర్ర మీద సుర్రమంటది అబ్బా చెప్పిన మాట అంటుంది నడమ్మ నడి ఏంటి వెనక్కి తెరిసవుతున్నా మూతులోడు చేతన దగ్గరికి వచ్చామంటే అది వెళ్ళిపోతుందిలే వీటితో చాలా బాధ 2-3 ఏంటి అన్నానే దగ్గర చేస్తున్నాకే ఆడ మేత నాకు గంటడుతుంది నడు వచ్చే తర్వాత 5 కానీ అవతల నడు నువ్వు నా ఇంకేం చూడొద్దు నేనేం భయపడినా పోయాయి భయపడే రోజులు పోయాయి చెప్పనమాట ఎంటలేదు మొక్క ఇంకో దీని మీద మనోడు ప్రయాణించే వాహనం
బాగానే సెటప్ కూర్చోనాక దీని మీద ఎక్కి తిరుగుతుంటాడు అనమాట. అమ్మ 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 ఇటు ఇటు వెనక్కి ఓ ఓ ఇప్పు తిన్నప్పుడు దొండల కింద వచ్చాడు పోతాయి ఇప్పుడు. హవ్వు అంటే రా 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 అని అనమాట. హవ్వు 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 కాదు, గువ్వు గువ్వు అంటే వెళ్ళాలి. మాఫీ మిన్ని మిన్ని మాఫీ మిన్ని మిన్ని ఈజీ కొల్లు. బాకీ ఫీ బాకీ అదా కుళ్ళు. ఆ గేట్ ఇప్పినప్పుడు దూరంగా ఉండాలి, లేదంటే కింద మీద చూసుకోవాలి. ఇంకా ఈ లోపలికి వేసేసాం కదా, ఇప్పుడు ఇట్లని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇందులో వేయాలి ఇట్లని, ఈ యువరాజు గారి దగ్గర వేయాలి ఇట్లా అనమాట. చూసారా కేక్ అయితే వస్తున్నాయి. ఏది ఆధారు మొన్న పైప్ చాలా దూరం వెళ్ళిపోయి కొన్ని వెళ్తాడులే వాహనం వేసుకుని. కట్టపోతుందిరా ఆయన అడించుకుంటా. ఈ 3 వస్తున్నాయి కానీ అవి రావట్లేదు. అవి కూడా తిరిగాయి, చాలా దూరం ఉన్నాయి. వీడియోలు అయితే కనపట్టలేదు. అవి అయితే చాలా దూరం ఉన్నాయి. అవి కూడా తిరిగాయి వెనక్కి. ఈజీ ఈజీ సీదా దాఖలు, ఈజీ సీదా దాఖలు. ఆక్కో ఫీ పైప్ اثنين هب ثلاثة هيجي هيجي شوف يجي شوف يجي كل يجي أكيد أكو شوف منك قدام 4 5 మా పచ్చిమిరకాయ వెళ్ళాడు తోలుకురానగా. చాలా దూరం వెళ్ళిపోయి అని కారు కనపడుతుందా? కనపడలేదు ఇంకా. ఎక్కడో ఉన్నాడు, వస్తున్నాడు, తోలుకొస్తాడు అట్లా. లేదా అంత దూరం ఇంచుమించు 1-2 కిలోమీటర్లు అలా వెళ్ళిపోయినాయి. ఎవరు వెళ్తారు తోలుకురానికి? వచ్చిన వెంటనే పంపించాం, తోలుకురా వెళ్ళి అని. వెళ్ళాడు, అంగో వస్తున్నాడు. కారు వెనకాల కారు వెళ్తే స్పీడ్గా వచ్చేస్తాయి.